బ్రేకింగ్ న్యూస్ తిరుపతి అలిపిరి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అలిపిరి వద్ద ఏళ్ల తరబడి వ్యాపారం సాగిస్తున్న 41 కుటుంబాల తోపుడు బండ్ల వ్యాపారులకు ప్రత్యామ్నాయం కల్పించాలంటూ వైసీపీ నిరసనకు పిలుపునిచ్చింది. అయితే తిరుపతిలో 30 యాక్ట్ అమలులో ఉన్నందున నిరసనలకు ఎలాంటి అనుమతులు లేదంటూ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తలను అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, తోపులాటలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో వైసీపీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డితో పాటు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. తిరుపతిలో ఉద్రిక్త వాతావరణంతో చోటు చేసుకునే పరిస్థితి ఉంది. విధి వ్యాపారస్తులకు మద్దతుగా అలిపిరి నుంచి జూపార్కు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి షాపుల్ని తొలగించడంతో ఒక్కసారిగా వైసీపీ నిరసన బాట పట్టిన పరిస్థితి మనం చూసుకున్నట్టయితే తోపుడు బండిని తీసుకొచ్చి అలిపిరి మార్గంలో ఏదైతే స్టాల్స్ పెట్టే విధంగా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల స్టాల్స్ తీసుకొస్తుంటే అటు పోలీస్ శాఖ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే నిజానికి తిరుపతిలో ఉన్నటువంటి 30 యాక్ట్ అయితే అమల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం అంటే పెద్ద ఎత్తున పోలీసు శాఖ కూడా బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ యొక్క నిరసనకు కూడా సరే అటు పర్మిషన్ లేదంటూ కూడా సరే ముందు నుంచి తెలియజేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఒక్కరు కూడా సరే తిరుపతిలో 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సరే ఈ యొక్క నిరసనకి పర్మిషన్ లేదంటే ముందు నుంచి చెప్తున్నప్పుడు కూడా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున తల్లిరావడంతో అటు ఉద్రిక్త పరిస్థితి అయితే కూడా నెలకొన్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అట్ట భూమన అభినయ్ రెడ్డి తిరుపతి సమన్వయకర్తగా ఉన్నాడు. అంటే ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పోలీస్ శాఖ నిరసన కూడా సరే అతనికి కూడా సరే ముందే చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా మల్లం రవి అనే వ్యక్తి అయితే ఇచ్చినటువంటి పర్మిషన్ కావాలంటూ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో కూడా సరే దానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సరే అటు పర్మిషన్ ఇవ్వబోమంటూ కూడా సరే తేల్చి చెప్పిన పరిస్థితి. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున తిరుపతి నగరంలో అలిపిరి మార్గం కూడా వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున రావడం, అదేవిధంగా ఈ యొక్క నేతలను అడ్డుకునే ప్రయత్నం కూడా పోలీస్ శాఖ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా నిరసన చేసిన ప్రాంతాల్లో కూడా సరే పోలీస్ శాఖ 30 యాక్ట్ అమల్లో ఉండదంటూ కూడా సరే బ్యానర్లతో కూడా సరే పోలీసు అధికారులు కూడా సరే బ్యానర్లతో కూడా సరే వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క మా కన్నీళ్లు కనిపించట్లేదా అంటూ ఈ యొక్క పెద్ద ఎత్తున ప్రకాట్లతో నిరసన బాట అయితే పట్టిన పరిస్థితి అయితే ఉంది. వైఎస్ఆర్సీపీ గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా యొక్క నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే వీధి వ్యాపారస్తులు అలిపిరి నుంచి జూపార్కు వెళ్ళే మార్గంలో ఏదైతే టిఫిన్ షాప్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ ఇట్లా టీ షాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా సరే అనుమతి లేదంటూ గతంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో యొక్క షాపులని తొలగించిన నేపథ్యంలో అటు ఎట్టకేలకు కూడా సరే యొక్క నిరసన అయితే వాళ్ళకి మద్దతుగా చేపడతామంటూ కూడా సరే నిరసన చేపట్టారు. మనం చూడొచ్చు ఏదైతే తిరుపతి వేదికగా అంటే నిత్యం వేలాది మంది భక్తులైతే ఈ యొక్క అలిపిరి ముంగా తరలి వెళ్ళే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అంటే అలిపిరి మార్గం కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు నిరసన చేస్తూ రోడ్డు మీద బైరాయించడం, అదేవిధంగా ఒక తోపుడు బండిని తీసుకొచ్చి ఎట్టకేలకు అక్కడ షాపుని అయితే పెట్టి తీరుతామంటూ కూడా సరే పెద్ద ఎత్తున తీసుకొచ్చిన పరిస్థితి కాకుండా అటు పోలీస్ శాఖ కూడా సరే 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో అటు బ్యానర్లతో కూడా సరే వాళ్ళు యొక్క నిరసన అయితే చేపడుతున్నారు. అక్కడ కూడా యొక్క బ్యానర్లు కూడా ప్రత్యక్షం చేస్తూ మనం చూడొచ్చు. అయితే అటు పోలీస్ శాఖ యొక్క బ్యానర్లు కూడా సరే ఒక నిరసన చేస్తున్న ప్రాంతంలో అయితే పోలీసు వారి హెచ్చరిక తిరుపతిలో 30 యాక్ట్ అమల్లో ఉంది, ఎటువంటి యొక్క నిరసనలకు బహిరంగ సభలు కూడా సరే అనుమతి లేదు, ఖచ్చితంగా పోలీసు నిబంధనలు పాటించాలంటూ కూడా సరే పెద్ద ఎత్తున బ్యానర్లు కూడా సరే వేపించి ముందుగానే యొక్క సోషల్ మీడియా వేదికగా యొక్క నిరసన తెలియజేస్తామంటూ కూడా సరే ముందు నుంచి చెప్తున్న పరిస్థితుల్లో ఎట్టకేలకు ఈ యొక్క నిరసన కూడా అనుమతి లేదంటూ కూడా సరే పోలీస్ శాఖ చెప్తున్న పరిస్థితి. అయితే వేలాది మందితో అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు అటు అలిపిరి మార్గం కూడా రావడం, ఆ యొక్క లింక్ బస్ స్టాండ్ ముందర యొక్క నిరసన చేపట్టే దిశగా సరే తోపుడు బండిని తీసుకొచ్చి ఖచ్చితంగా అలిపిరి
మార్గంలో పెట్టి తీరే దిశగా ఒకసారి వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తుంటే ఎట్టకేలకు పోలీస్ శాఖ మాత్రం అడ్డుకట్ట వేసిన పరిస్థితి ఉంది. ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. అలిపిరి గుండా వెళ్లాల్సిన వేలాది మంది యాత్రికులు కూడా ఇదే మార్గాన్ని వాడుకుంటారు. ఈ నేపథ్యంలో ఇక తోపులాట ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ప్రస్తుతం లింక్ బస్ స్టాండ్ వద్ద ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.